హాయ్ అండి, ఈ రోజు వచ్చేసి మటన్ పులావ్ చేశాను. ముందుగా అయితే మటన్ అయితే కుక్కర్లో ఉడికించేసుకున్నాను. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి కళాయి తీసుకుని అందులో అయితే సాజీరా, దాని చెక్క, లవంగాలు, కొద్దిగా బిర్యానీ ఆకు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఒక ఆనియన్ అయితే వేసుకొని, కొత్తిమీర, పుదీనా వేసుకొని, కొద్దిగా లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అది కూడా మగ్గిన తర్వాత కొద్దిగా జీడిపప్పు అయితే యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న మటన్ అయితే మెత్తటి ముక్కలతో అయితే పులావ్ చేస్తున్నాను. మిగతా బొక్కలు కొంచెం అవి ఉంటాయి కదా, వాటితోనైతే మాత్రం చారు పెట్టేసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు, కారం, పసుపు లైట్గా 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా ధనియాల పౌడర్, అలాగే మటన్ మసాలా రెండు అయితే యాడ్ చేసుకోండి. ఇవి రెండు అయితే ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఒక కప్పు పెరుగు అయితే వేసుకోండి. అది కూడా మగ్గిన తర్వాత మనం ముందుగానే బాస్మతి రైస్ అయితే నానబెట్టేసుకుని నేనైతే ఒక 20 మినిట్స్ ముందు నానబెట్టేసుకుంచుకొని ఈ గ్రేవీ అంతా మగ్గిన తర్వాత ఇందులో అయితే యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక కప్పు వాటర్కి గ్లాసున్నర వాటర్ అయితే యాడ్ చేసుకొని 2 గ్లాసులకి 3 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం. 2 గ్లాసులు రైస్కి నెక్స్ట్ వచ్చేసి పైన కొత్తిమీర కొద్దిగా నెయ్యి వేసుకొని సిమ్లో పెట్టేసుకుంటే మనకు పలావ్ అనేది రెడీ అయిపోతుంది. దాని కాంబినేషన్గా పులుసు అయితే చేశాను. వీడియో కూడా ఎంత మెత్తగా ఉడికిపోయిందో. వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్.